సమంతను చూస్తే ఈ మధ్య చాలా అంటే చాలా బాధేస్తుంది తన అభిమానులకు. అది ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో ఏ వీడియోలో చూసినా శోభిత, నాగ చైతన్య ఎక్కడ చూసినా ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది కాకుండా నాగ చైతన్యాన్ని అడ్డంగా బుక్ చేసేసింది శోభిత. అసలు ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. వీరిద్దరూ అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు, వీళ్ళల్లో ఎవరికి ఎప్పుడు ప్రపోజ్ చేశారనే విషయం శోభిత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టేసింది. దాంతో తలపట్టు కూర్చున్నాడు నాగ చైతన్య. ఈ విషయంలోకి వచ్చే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఇక శోభిత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి మీరు ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు మీ లవ్ ప్రపోజ్ జరిగింది, ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగితే దానికి శోభిత, నేను ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. అలా నేను ఇన్స్టాలో ఉన్నప్పుడు నాగ చైతన్య అకౌంట్ చూసి తను కేవలం 20 మందిని ఫాలో అవటం చూసి నేను కూడా తనని ఫాలో అయ్యాను. ఎప్పుడు చూసినా మేమిద్దరం ఇన్స్టాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళం. ఇద్దరం మెసేజ్ చేసుకుంటూ అలా నాగ చైతన్య నేను ఫ్రెండ్స్ అయ్యాం. 2018లోనే మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత నాగ చైతన్య నాకు లవ్ ప్రపోజ్ చేశారు 2018లోనే. నేను టైం కావాలి అని అడిగాను. 2019లో కూడా నాగ చైతన్య ఫ్యామిలీ నన్ను క్రిస్మస్ వేడుకలకి పిలిచారు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అని చెప్పింది శోభిత. తర్వాత 2019లో శోభిత వాళ్ళ ఇంటికి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్లారట. అప్పుడే పెళ్లి విషయం కూడా మాట్లాడారట. అంటే ఈ విషయం వీళ్ళందరికీ తెలిసే చేశారు. మరి సమంతకి విడాకుల విషయం నాకు తెలియదని నాగార్జున వాళ్ళు మరి ఎందుకు చెప్పారో తెలియదు. ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందుకే శోభిత మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా తను ఎప్పుడు బయటకు వచ్చి నా తప్పు ఉంది అని ఒప్పుకోలేదు. ఎందుకంటే శోభిత తప్పు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి. ఇక్కడ ఉన్న తప్పంతా నాగ చైతన్యదే. ఒక భార్య ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి మీద ప్రేమ ఎలా పుడుతుంది అంటే ఫస్ట్ లవ్ కరెక్ట్ కాదనే అర్థం కదా. అంటే నాగ చైతన్య సమంతని ప్రేమించలేదు అంతే. నాగ చైతన్య అమ్మాయిని వాడుకొని వదిలేసే రకం అని అనిపించింది. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్న నాగ చైతన్యకి లవ్ అంటే పెద్ద అభిప్రాయం ఉందని, అదొక పెద్ద పవిత్రమైన బంధం అని తెలియకపోయి ఉండొచ్చు. ఇక శోభిత విషయానికి వస్తే 2016లో తను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. తనకు ఆల్రెడీ అంతకుముందే ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ తర్వాత గొడవలు వచ్చినాక వాళ్ళు విడిపోయాకే శోభిత నాగ చైతన్యకి దగ్గరైంది. ఇలా శోభిత నాగ చైతన్య మ్యారేజ్ జరిగిపోయింది. కానీ నాగ చైతన్యకి తెలియకపోయిండొచ్చు ఒక అమ్మాయి తన కోసం ఏడుస్తుంది అంటే అదే ట్రూ లవ్ అని. నాటకాలు చేసి నవ్విచ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. చూద్దాం నాగ చైతన్య ఈ అమ్మాయితో ఎంతవరకు ఉంటారు. ఇదండి శోభిత, నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీస్. మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో, నాగ చైతన్య గురించి ఏమనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ అంటారు కదా, ఆడదాని కన్నీరు ఉసురు ఎవ్వరికి మంచిది కాదు. ఇది నా అభిప్రాయం. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బుజ్జి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఎవ్రీవన్.